విత్తనాలు. ఒకప్పుడు ప్రశాంతమైన గ్రామంలో వృద్ధాప్యంలో ఉన్న ఒక తెలివైన మరియు దయగల రాజు నివసించాడు. అతనికి పిల్లలు లేరు మరియు కొత్త పాలకుడిని ఎన్నుకోవలసి వచ్చింది. కాని రాజకుటుంబం నుండి ఒకరిని ఎంచుకునే బదులు గ్రామంలోని పిల్లలను పరీక్షించాలని నిర్ణయించుకున్నాడు. ఒకరోజు అతను పిల్లలందరినీ రాజభవనానికి పిలిచి ప్రతి ఒక్కరికీ ఒక్కొక్క విత్తనం ఇచ్చాడు. అతను నవ్వి, ఈ విత్తనాన్ని ఇంటికి తీసుకెళ్లి ఒక కుండలో నాటండి మరియు దానిని జాగ్రత్తగా చూసుకోండి. 1 సంవత్సరం తర్వాత మీరు పెంచిన దానితో తిరిగి రండి. అత్యంత అందమైన మొక్క ఉన్నవాడు ఈ భూమికి తదుపరి పాలకుడు అవుతాడు అని అన్నాడు. పిల్లలు ఉత్సాహంగా ఇంటికి పరుగెత్తారు. ప్రతి ఒక్కరూ తమ విత్తనాలను నాటారు. ప్రతిరోజూ వాటికి నీరు పోసి సూర్యకాంతిలో ఉంచారు. అర్జున్ అనే బాలుడు ముఖ్యంగా ఆసక్తిగా ఉన్నాడు. అతను ఒక అందమైన కుండను కనుగొన్నాడు. సారవంతమైన మట్టిని ఉపయోగించాడు మరియు మొలక కనిపించే వరకు ప్రతిరోజూ వేచి ఉన్నాడు. కాని వారాలు గడిచాయి మరియు ఏమీ పెరగలేదు. అతను ఆందోళన చెందాడు. అతను మట్టిని మార్చాడు, కుండను మంచి సూర్యకాంతి వచ్చేలా చేశాడు మరియు ప్రార్థించాడు కూడా. కానీ విత్తనం ఎప్పుడూ మొలకెత్తలేదు. 1 సంవత్సరం తర్వాత పిల్లలందరూ రంగురంగుల పువ్వులు, పొడవైన మొక్కలు, పండ్లతో కూడా రాజభవనానికి తిరిగి వచ్చారు. అర్జునుడు సిగ్గుపడ్డాడు. ఎగతాళి చేస్తారేమోనని భయపడి కన్నీటి కళ్లతో తన ఖాళీ కుండను తెచ్చాడు. రాజు ఆ వరుసలోంచి నడిచి ఒక్కొక్క కుండను చూశాడు. అర్జునుడి ఖాళీ కుండను చూసి ఒక్క క్షణం ఆగి, నవ్వి అర్జునుడి చేతిని గాలిలోకి పైకెత్తాడు. ఈ బాలుడు తదుపరి పాలకుడు అవుతాడు అని రాజు ప్రకటించాడు. అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కాని అతని కుండలో ఏమీ లేదు. కాని అర్జునుడు నిజాయితీగా ఉండి ఖాళీ కుండను నాకు తెచ్చాడు. నిజమైన నాయకుడు కష్టంగా ఉన్నప్పుడు కూడా నిజాయితీపరుడు మరియు ధైర్యవంతుడు. ఆ రోజు నుండి అర్జునుడు నిజాయితీపరుడిగా ఎదిగిన బాలుడిగా పేరు పొందాడు మరియు ఒకరోజు అతను తెలివైన మరియు ప్రియమైన రాజు అయ్యాడు. నీతి, నిజాయితీ మరియు ధైర్యం గొప్పతనానికి నిజమైన విత్తనాలు.